రెడీక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు 7 రోజుల పాటు కస్టడీ ఈడీ అధికారులు కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే రౌస్ అవెన్యూ కోర్టు 4 రోజుల పాటు కస్టడీ విధించింది. ఇక ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు సీఎం కేజ్రీవాల్. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గురు ఏదైతే 6 రోజుల పాటు ఈ కస్టడీ వ్యవహారానికి సంబంధించి కేజ్రీవాల్ ని విచారించిన ఈడీ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు భారీ బందోబస్తు నడుమ ఈ అరవింద్ కేజ్రీవాల్ ని దాన్ని హాజరుపరచడం జరిగింది. ఆ తర్వాత కోర్టు వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో విచారణ వ్యవహారానికి సంబంధించి చాలా మరింత చేయాల్సిన అవసరం ఉందని, ఆయన ఎలాంటి విచారణ సహకరించలేదన్న వ్యవహారాలన్నీ వీడియో ప్రతులను కూడా కోర్టుకు అందజేశారు. మరో 8 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని కోరడంతో కోర్టు 4 రోజుల పాటు కస్టడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరో 4 రోజుల పాటు ఈ కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు కస్టడీలో విచారణ చేపట్టి ఈ కేసుకు కావాల్సిన విషయాలన్నింటినీ కూడా బయటికి రాబట్టే అవకాశం ఉంటుంది. మరోపక్కన ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆయనకు బెయిల్ వస్తుంది, బయటికి వస్తాడని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేకపోగా ఆయన అంతా కూడా రిమాండ్ అవుతాడు, ఆయన కూడా తిహార్ జైల్లో వెళ్తారు అని చెప్పేసి అంతా భావించారు. ఏదేమైనప్పటికీ మరో 4 రోజుల పాటు కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు ఆయనని ఈడీ అధికారులకు కస్టడీకి ఇవ్వడం కూడా జరిగింది. ఇక మరి కాసేపట్లో కోర్టు నుంచి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి యథావిధిగా విచారణ అనేది చేపట్టడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.